హాయ్ అండి అందరికీ. ఈ వీడియో వచ్చేసి బ్లౌజ్ చూసారండి, ఇలా కొత్తగా అనేది ట్రై చేశాను. కాకపోతే నేను ఎప్పుడు వేసుకుంటా మీకు అనేది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఇదిగోండి చూసారా, బ్లౌజ్ అనేది ఒక పార్టే అనేది మీరు అనుకోవచ్చు, కానీ రెండు పార్ట్లు ఉన్నాయండి. బ్యాక్ హుక్స్లు చాలామందికి ఇష్టం అండి. ఆ బ్యాక్ హుక్స్లు అనేది ఇష్టపడిన వాళ్ళకి ఏంటంటే వెనకాల కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి వెనకాల అనేది పెట్టుకుంటాం కుదరదండి, హుక్స్లు. అందుకని నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే వేసుకుంటాను. ఎక్కువ 100% నేను ఇలాగే వేసుకుంటాను. నా బ్లౌజులు అనేది చాలామందికి తెలియదండి, అందుకనే చెప్తున్నా. మీరు ఎవరైనా బొద్దుగా ఉన్నారని బ్లౌజెస్ బ్యాక్ హుక్స్లు లేవని ఇబ్బంది పడవసరం లేదండి. ఇదిగోండి ఇలాగనేది ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఫ్రంట్ పార్ట్ ఎలా హుక్స్లు వేసేసుకుంటామో అలా వేసేసుకున్న తర్వాత బ్యాక్ హుక్స్లు కూడా ఇలాగనేది వేసుకున్నారనుకోండి, మీకు ఎట్టు వీలుగుంటే అటు అనేది పెట్టుకోవచ్చు అనమాట. చూసారా ఎలా ఉందో బ్లౌజ్ అనేది. నేనైతే ఎక్కువ బ్లౌజెస్ ఇలాగే కుట్టుకుంటానండి. అందరూ బ్యాక్ హుక్స్లు ఎలా పెట్టుకుంటున్నాం అంటారు, నేను చెప్పేపట్లకి షాక్ అవుతారనమాట. అందుకని మీకు కూడా నచ్చితే ఇలాగనేది ఒకసారి ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే బ్యాక్ హుక్స్లు పెట్టుకుంటే ఏంటంటే ఫిట్టింగ్ వేరేగా ఉంటుందండి. ఆ ఫిట్టింగ్ మనకు ఫ్రంట్ పార్ట్లో హుక్స్లు పెట్టుకున్నంత ఫిట్టింగ్ రాదండి. బ్యాక్ పార్ట్ హుక్స్లు ఉన్నప్పుడు ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి, అది ఎవరికి తెలీదు. కాకపోతే ఏంటంటే మనకి తీసేవాళ్ళు ఉండరని హుక్స్లు కొంతమందికి బొద్దుకున్న వాళ్ళు కుదరదండి. కానీ ఇలాగ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్, మీకు నచ్చితే మాత్రం అసలు చాలా బాగా కుదిరిందనమాట ఈ బ్లౌజ్ అనేది. నేను ట్రై చేశాను. అసలు నేనైతే ఫస్ట్ నుంచి అలాగే వేసుకుంటా బ్లౌజెస్, చాలామంది అడుగుతారు. మీకు కూడా నచ్చితే ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో అనేది మీకోసం చూపిస్తున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి, చూసి నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్. మనం ముందు హుక్స్లు వేసుకున్నట్టే వెనకాల కూడా హుక్స్లు వేసుకుంటాం. ఇది రౌండ్ నెక్ అయినా పలక నెక్ అయినా ఏ నెక్కకైనా ఇలాగ వేసుకోవచ్చు అండి మీకు నచ్చితే. సరేనా, ఇదిగోండి ముందు హుక్స్లు ఉన్నాయి కదా, ముందు పార్ట్ హుక్స్లు ఇవి చూసారా, ఇలాగనేది వేసేసుకుంటాను. మామూలుగా మనకు కుట్టుకున్నట్టే బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్. కాకపోతే మీరు ఎట్టెట్టుకుంటారో అటు బట్టి హుక్స్లు అనేది పెట్టుకోండి, ఎట్టెట్టుకున్నా పర్లేదు. నేనైతే నా పెట్టుకునే విధానం బట్టి నేను కుట్టుకున్నాను అనమాట. మీకు నచ్చితే కనుక ఒక్కసారి ట్రై చేయండి. ఇంకోటి బ్యాక్ హుక్స్లు ఒకవైపు బ్యాక్ హుక్స్లు వచ్చినప్పుడు నాకు కుడివైపు హుక్స్లు వచ్చినప్పుడు అదే హుక్స్ల వైపు నాకు కాజాలు వస్తాయండి, కాజాల వైపు హుక్స్లు వస్తాయి అనమాట. ముందుకి వెనక్కి డిఫరెంట్గా ఉంటుంది. మీకు ఎలా కావాలనుకుంటే అలాగనేది పెట్టుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో. మీకు కూడా నచ్చితే ఈ వీడియో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. అసలు చాలామందికి తెలియదు కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. మీకు నచ్చితే కనుక ఈ వీడియో ఒక్క లైక్ అనేది చేయండి, నాకు సపోర్ట్గా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది మీకు ఇమీడియట్గా వచ్చేద్దా నేను పోస్ట్ చేసిన వెంటనే. ఇదిగోండి కాజాలు ఇలాగనేది కుట్టేసుకోవచ్చు అనమాట. మీకు కూడా నచ్చితే ఇలాగ ఒకసారి ట్రై చేశారంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. అసలు మనకి ఏమి ఇబ్బంది పడవసరం. మనం కుట్టుకునే దాంట్లో బ్యాక్ హుక్స్లు అనేది పెట్టుకుంటావే, హుక్స్లు కాజాలు అంతేనండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా బొద్దుగా ఉన్న వాళ్ళకి వెనకాల హుక్స్లు కుదరకపోతే ఇలా ట్రై చేసుకుని బయట అయినా కుట్టించుకుంటారు, కుట్టుకునే వాళ్ళు అయితే కుట్టేసుకుంటారండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. ఒక్కసారి ఈ వీడియోకి లైక్లు ఎక్కువ వచ్చేటట్టు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుందని నేను అనుకుంటున్నా. మీరు అందరూ కనుక లైక్ చేస్తే నా వీడియో చాలా బాగుంటుంది అనమాట. 10 మందికి షేర్ చేశారంటే అది ఇంకా ఎక్కువ వెళ్తుంది. మీకు నచ్చితే కనుక ఒక్కసారి చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగైనా మీకు నచ్చితే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా చాలా బాగుంటుందండి. మీకు ఏ మెడైనా పెట్టుకోండి బ్యాక్ హుక్స్లు. మీరు అదేంటండి ఈ మధ్యన ఇవి వస్తున్నాయి కదా, అలాగైనా పెట్టుకోండి సరే, చాలా బాగుంటుంది అనమాట. మనకి బోట్ నెక్స్ వస్తున్నాయి కానీ ఇది నేను బోట్ నెక్లోనే ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. బ్లౌజ్ కూడా చాలా బాగుందనమాట. నా బ్లౌజులన్నీ ఇలాగే ఉంటాయండి, చాలామందికి తెలియదు, అందుకే చెప్తున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటివి చిన్న చిన్నవి అనేది తెలిస్తే చాలా బాగా కుట్టుకోవచ్చు. సరేనా ఫ్రెండ్, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోకి లైక్లు అనేది ఎక్కువ ఇస్తారని అనుకుంటున్నాను. నేను ఆశించాను, మీ ఇష్టం.
మీకు నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సరేనా? చూసారా ఎంత బాగుందో బ్లౌజ్ అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు అనేది చెప్పారంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలాగున్నది అనేది కామెంట్ చేస్తేనే కదా ఫ్రెండ్స్ నాకు తెలిసేది బాగుందా లేదా అనేది, దాంట్లో ఫాల్ట్స్ అనేది. నేను మాత్రం ఇలాగే వేసుకుంటా, మీకు నచ్చితే మాత్రం ఇలాగోసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తేనే కదా ఫ్రెండ్స్ తెలిసేది. ఇదిగోండి ఉక్సులు అనేది ఇలాగ మీ ఇష్టం, ఎటు పెట్టుకోవాలంటే అటు పెట్టుకోవచ్చు. ఇదిగోండి లోపట ఫ్రంట్ వైపు అనమాట ఆ ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఇలాగనేది ఒకసారి ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటుందండి. మీ పిల్లలకు కూడా ఎవరికైనా చిన్నపిల్లలకి కుదరలేదు అనుకున్నప్పుడు ఇలా కనుక పెట్టారంటే వాళ్ళకి బ్యాక్ ఉక్సులు లాగానే ఉంటుంది, ఫ్రంట్ తీసేసుకుని వేసేసుకుంటారు అనమాట. ఎవరితో ఇబ్బంది అనేది ఉండదండి. అసలు నిజం చెప్తున్నాను, నేను ఇలా కుట్టుకున్నాక అసలు ఇబ్బంది అనేది పడలేదండి. అందుకనే చెప్తున్నా, మీకు కూడా నచ్చితే ఒక్కసారి చూసేసి మీరు కూడా ట్రై చేసి వేసుకోండి. వేసుకుని ఒకసారి నాకు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? చూసారా ఎంత బాగుందో. అందుకనే ఫ్రెండ్స్ అనేది మనం ఏదైనా ట్రై చేస్తేనే మనకనేది దాని గురించి తెలుస్తుందండి. ట్రై చేసే చూడాలి. ఇదిగోండి చూసారా ఎంత బాగుందో కదా. అసలు ఒకవేళ ఇలాంటి వీడియో కటింగ్ స్టిచ్చింగ్ పెట్టమన్నా మీకు పెడతానండి, సరేనా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. బాగుందో లేదో కూడా కామెంట్ అనేది చేయండి, సరేనా ఫ్రెండ్స్? నేను 10ంటికి ప్రతిరోజు లైవ్ చేస్తున్నానండి. మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి నా లైవ్ వీడియోస్ చూడండి. డైరెక్ట్ చూపించేస్తున్న ప్రతిదీ కుట్టేది కటింగ్ మొత్తం అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. 10ంటికి అనేది పెడుతున్నాను. మీకు నచ్చితే మాత్రం ఒకసారి నా లైవ్ చూడండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను, సరేనా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోకి లైక్లు అనేది ఎక్కువ ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీకు అది మీ మనసులోకి వస్తే లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా కుదిరింది, సరేనా ఫ్రెండ్స్? మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటా. బాయ్ అండి.